మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. యుగాంత దినాలలో జరగబోయేటువంటి సంగతుల గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము మనము గత 2 దినాలుగా శ్రమల కాలము గురించి, తదుపరి ధర్మ విరోధి ప్రత్యక్షమవుతాడు. ఆ ధర్మ విరోధి ప్రత్యక్షమైనప్పుడు అభిషక్తుడు నిర్మూలము చేయబడతాడు అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26-27 వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును. మరియు అంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఏమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగూ జరుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గత దినమంతయు కూడా కాచి కాపాడిన దేవుడవు, భద్రపరిచిన దేవుడవు, ఎర్రటి ఎండవేళ పగటి కాలమంతా కూడా కాపాడుకున్నందుకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఈ నూతన దినము ఈ సమయంలో మరలా నీ మందిరంలో ప్రవేశించి పాటలు పాడుకోవడానికి, వాక్యము చదువుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం ధ్యానం చేస్తుండగా దీవించండి. నీ జ్ఞానము, నీ ఆలోచన మాకు దయచేయండి. నా నోటిని కేవలం బూరగా మీరు వాడుకొని వాక్యం బయలుపరచుమని, విశ్వాసికి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించుదురని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో మనము 26వ వచనాన్ని, 27వ వచనం కూడా కొంత మట్టుకు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. 27వ వచనములో ఒక 6 విషయాలు మీకు గుర్తు చేశాను. అందులో నుండి 2 విషయాలు మనము నేర్చుకున్నాం. అది ఇశ్రాయేలుతో నిబంధన చేసుకొని
ఈ రాజు క్రీస్తు విరోధి అనే మాట, రెండవదిగా 7 సంవత్సరాల మధ్యలో అంటే 3.5 సంవత్సరాల తర్వాత ఆ రాజు ఇశ్రాయేలుతో తన నిబంధనను భంగపరుస్తాడు అనేది, దేవుని ఆరాధించకుండా అడ్డగిస్తాడు, నైవేద్యము మరి ఆపేస్తాడు అనేది, నిజ దేవునికి ఆరాధన నిషేధిస్తాడనేది, పాలస్తీనా దేశాన్ని నాశనం చేస్తాడు. ఈ మాటలన్నీ కూడా గత 2 దినాలుగా మనము ఆలోచన చేస్తూ వచ్చినాం. ఈ దినమున 3వ మాటగా ఈ హేయమైన వినాశనం యొక్క ప్రాముఖ్యత, విశ్వాసపాత్రులుగా ఉన్న దేవుని ప్రజలకు మాత్రమే తెలుస్తుంది అన్నది దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. 27వ వచనములో మనం చూస్తాం, హేయమైనది నిలుచు వరకు అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ హేయమైన వినాశనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, విశ్వాసపాత్రులుగా ఉన్న దేవుని ప్రజలకు మాత్రమే ఇది తెలుస్తుంది అనేది దేవుని వాక్యం చెబుతోంది. 12వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10-11 వచనాలు నేను మీకోసమే చదువుతున్నాను. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానములు నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు ఏమైనా దానిని నిలవబెట్టు వరకు 1290 దినములాగును అనే మాట ఉంది. ఈ 2 వచనాలు క్లుప్తంగా నేను మీకోసమై తెలియజేస్తాను, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. బుద్ధిమంతులు గ్రహించెదరు అనే మాట వ్రాయబడింది. కాలాంతము వరకు తన ప్రవచనాలు సంపూర్ణంగా అర్థం కావని దూత దానియేలుకు చెప్పినట్టుగా మనము చూస్తాం. అప్పుడు కొందరు పరీక్షల ద్వారా పవిత్రులవుతారు, అర్థం చేసుకోగలిగిన జ్ఞానులు వీరే అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. వీరిలో ఏ దుష్టుడు కానీ అవిధేయుడు కానీ ఉండరు అనే మాట ఉంది. అర్థం చేసుకున్నటువంటి వారిలో ఏ దుష్టుడు కానీ అవిధేయుడు కానీ ఉండడు. పైగా నాశనము కలగజేసే ఏమైనది అక్కడ ఉంటుంది అన్నాడు. నాశనము కలగజేసే ఏమైనది అక్కడ ఉంటుంది. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24:15లో చెప్పినాడు. మత్తయి సువార్త చూడండి, 24వ అధ్యాయం 15వ వచనము చూడగా, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఆయన తెలియజేసిన మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని యేసుక్రీస్తు ప్రభు తెలియపరిచినాడు. యేసు ప్రభువు వారితో మాట్లాడుతూ యుగాంతము గురించిన ప్రవచనము చెబుతూ ఆయన చెప్పిన మాట, ఆయన పలికిన మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మహాశ్రమ దినాల గురించి
ఆయన తెలియజేశాడు. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అనే మాట బైబిలు మనకు తెలియజేస్తూ ఉంది. ఏమిటి ఈ ఏమైన వస్తువు? ఎప్పుడు ఇవి జరుగుతాయంటే మహాశ్రమల కాలము అన్నమాట. ఈ భాగం పూర్తిగా మహాశ్రమల కాలం వర్ణన. ఈ విషయం గురించి మనకు బైబిల్లోనే ఆన్సర్ దొరుకుతోంది. అందుకే చదువువాడు గ్రహించునుగాక అన్నమాట కనిపిస్తూ ఉంది. ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు అలాగే మహాశ్రమల కాలపు రెండవ దశలోని 3.5 సంవత్సరాలు అనగా 45 రోజులు కలిగినటువంటి 100 లేదా 1290 రోజులు వస్తాయి అనే మాట మనకు 11వ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ మాట చూడండి. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలగజేయు ఏమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములగును అనే మాట బైబిల్ గుర్తు చేస్తూ ఉంది. అంటే దాదాపుగా 1335 రోజుల గుండా వచ్చిన వారిపై ఒక ప్రత్యేక దీవెన పలుకబడుతుంది అన్నమాట బైబిల్ గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఈ దినాల ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ లేదు, కానీ ఈ దర్శనము ద్వారా మరి అర్మగెద్దోను యుద్ధం గురించి ఆయన చెప్పినాడు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన గురించి, 1000 ఏళ్ల పరిపాలన మధ్య విషయాల గురించి, కొంత సమయం గురించి ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అంత మాత్రం కాకుండా జ్ఞానులు, దేవుని కలిగిన వారు ఈ విషయాలు అర్థం చేసుకుంటారని ఆయన చెప్పిన మాట. అందుకోసమే జ్ఞానము గలవాడు, చదువువాడు గ్రహించునుగాక అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడు వారికి మరి సంపూర్ణంగా అర్థము కాకుండా యేసులోను ఆయన రాజ్యములోను విశ్వాసి ఆ రాజ్యములో ప్రవేశించడానికి సరిపోయినంత విశ్వాసము వారు కలిగి ఉంటారు అన్నది ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అందును బట్టి ఈ పరిపాలన అనేటువంటిది ప్రభువాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఏముందంటే ఈ ముఖ్యమైనటువంటి సూచన గురించి విశ్వాసులు జాగ్రత్త పడాలని యేసు ప్రభువారు తెలియజేసినాడు. ఎందుకంటే ఆయన మహిమలో తిరిగి రావడానికి చివరి 3.5 సంవత్సరాల ప్రారంభం ఈ సూచనలో మొదలవుతుందని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అది మనము చదువుకున్న మత్తయి సువార్త 24:15లో ఆ విషయాలు ఆయన బయలుపరిచినట్టుగా ఆ వాక్యము చెబుతున్నమాట. ఇలా జాగ్రత్త పడటం ద్వారా మహాశ్రమలలో ఉన్న విశ్వాసులు క్రీస్తు రాకడ త్వరలో ఉందని గ్రహించి ధైర్యం తెచ్చుకుంటారు అని అన్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము గ్రహించినప్పుడు, చూసినప్పుడు విశ్వాసులైన వాళ్ళు కాస్త ధైర్యం తెచ్చుకుంటారు. శ్రమలో వారు విశ్వాసాన్ని కోల్పోకుండా మరి క్రీస్తు రాకడకు సంబంధించిన విషయాలు ఇవి అని గ్రహించుచు వారు ముందు కొనసాగుతారు అనేది ఉంటది ఈ వచ్చిన మన జ్ఞాపకం చేస్తూ ఉంది. దీన్నే యేసు ప్రభువు ఇట్లా చెప్పినాడు. మత్తయి సువార్తకి రండి, 24:3 24వ అధ్యాయం 3వ వచనములో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట గుర్తు చేస్తాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా అన్నాడు, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి
పలువురిని మోసం చేస్తాడు. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదని చెప్పినాడు. అంతం వెంట రాదని చెప్పినాడు. మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆయన తన శిష్యులకు తెలిపిన మాట. ఆయన చెప్పంది ఏది కూడా చేయడు కాబట్టి ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, ఏమి జరగనయ్యిందో ఆ సంగతులు ప్రభువారు స్పష్టంగా చెప్పినాడు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని ప్రభును వాళ్ళు అడిగిన తర్వాత ఆయన ఈ మాటలని చెప్పుకొని వచ్చాడు. మిమ్మల్ని ఎవడు కూడా మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేట వస్తారు, నేనే క్రీస్తుని చెప్తారు, బోధిస్తారు. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వినబోయినప్పుడు మీరు కలవరపడకుండా చూసుకోండి అన్నాడు. ఇవన్నీ జరగాల. ఇవి జరిగితేనే అంతము వస్తూ ఉంది అని జాగ్రత్తలు ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత చెప్పాడు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపాలు, కరువులు కలుగుతాయి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని ఆయన చెప్పినాడు. తర్వాత మిమ్మును శ్రమల పాలు చేస్తారు అన్నాడు. మిమ్మల్ని చంపుతారు అన్నాడు. మీరు నా నామ నిమిత్తమై అనేక శ్రమల పాలవుతారు లేదా ద్వేషించబడతారు అని వాక్యం చెబుతోంది. అందుకోసమే 10వ వచనంలో అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అని చెప్తూ అబద్ధ ప్రవక్తల గురించి పలుమార్లు ఆయన చెప్పినాడు, మోసం చేస్తానని చెప్పినాడు. చివరికి వచ్చే లోపల ఇలా అన్నాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు. తర్వాత మాట ఏంటంటే, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంది అని అన్నాడు. అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంది అని ఆయన చెప్పినాడు. ఆ తర్వాత ఈ రాజస్వార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటించబడును, అటు తర్వాతనే అంతము వచ్చును అని ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇది మనము గుర్తుంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత 7 సంవత్సరాల కాలాంతములో లేదా 3.5 సంవత్సరాల కాలాంతములో మెస్సియా రాకడ సంభవిస్తుంది, యేసు ప్రభు యొక్క రాకడ సంభవిస్తుంది అన్న మాట ఉంది. మొదట 3.5 సంవత్సరాలు, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు, మొత్తం కలిసి 7 సంవత్సరాల గురించి రాయబడిన మాట. రెండవ 3.5 సంవత్సరాల తర్వాత మెస్సియా ఆయన ప్రత్యక్షమవుతాడు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దీని గురించి మనకు తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పినాడు. మనం చదువుకున్నాము కానీ మరలా నేను జ్ఞాపకం చేస్తానన్నమాట. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము మనం చూడగా ఈ వచనములో రాయబడిన మాట ఇలాగా ఉంటుంది. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును అనే మాట ఉంది. ఎవరిని నాశనం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు ధర్మ విరోధి బయలుపడినప్పుడు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి నాశనము చేస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇది మరి 3.5 సంవత్సరాల కాలాంతములో మెస్సియా రాకడ సంభవిస్తుంది అన్నమాట మనకు కనిపిస్తుంది. దీని గురించి మరి చివరి పుస్తకంలో రాశాడు చూడండి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట కూడా మనం చదువుకుందాం. 19వ అధ్యాయము చూడండి. 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనంలో రాయబడిన మాట దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది.
మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించుచు ఉన్నాడు అనే మాట ఉంది. దాదాపుగా 11 నుంచి మనం 20 వరకు చదువుకోవాలి. ఈ 10 వచన భాగాల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, 3.5 సంవత్సరాల కాలాంతములో మెస్సియా రాకడ సంభవిస్తుంది అనే దానికి ఆ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. పరలోకమందున్నటువంటి సేనాలు, ఆయన నేత్రములు, ఆయన శిరస్సు, కిరీటము, ఆయన నామము, ఇవన్నీ కూడా ఈ వాక్యం రాయబడింది. అంటే ఇది క్రీస్తు రాకడ దినము గురించి వ్రాసిన మాట అన్నది లేఖనాలు మన జ్ఞాపకం చేస్తాయి. తర్వాత 20 వచనములు రాయబడిన మాట ఏమిటంటే, 19, 20 వచనములో, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అనే మాట వ్రాయబడింది. దేవుడు వారిని నాశనం చేస్తాడు, దేవుడు వారిని సంహరిస్తాడు, హతము చేస్తాడు అనే మాట మనం విన్నాం. కాబట్టి ఈ వచనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే కదా, దాని ముద్రను వేయించుకొనని వారిని అన్నమాట. మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తను, మృగము అబద్ధ ప్రవక్త, వీరిద్దరిని కూడా ఆయన పట్టి బంధించి గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వాళ్ళు వేయబడతారు అన్నమాట. ప్రాణముతోనే వేస్తాడు వాళ్ళను అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి ఇవంటే జ్ఞాపకం చేస్తాను. అబద్ధ ప్రవక్తను, అతని కపట మతాన్ని, అందులోని ఒక లక్షణం సాయంతో యోహాను ఇక్కడ వర్ణించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుని బట్టి సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయడం ద్వారా అతడు అనేక మందిని తాను మోసం చేస్తాడన్నమాట కనిపిస్తుంది. ఈ అపవాది అనేవాడు కూడా ఈ మృగము, అబద్ధ ప్రవక్తయు, ఇతడు అనేకమైన సూచక్రియలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అవసరమైతే చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతాడు. కాబట్టి వీని యొక్క బోధకు ఆశ్చర్యపోయి ఇతని వెంట వెళ్ళిన వారందరూ కూడా మోసపోతారు. వాడు మోసం చేస్తాడు అనే మాట రాయబడింది. మోసగాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇవి మనకు దాదాపుగా మరి 13 అధ్యాయం 13 వచనంలో మనం చూస్తాం. ఇదే ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తే ఇక్కడ 13 అధ్యాయం 13 వచనంలో రాయబడిన మాట కూడా కొంచెం ఆలోచన చేస్తే ఇలాగుంది. ఆ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది అన్నమాట. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచు ఉన్నది అన్నమాట ఉంది. వచనం 15 కూడా చదువుదాం. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. అంటే చనిపోయిన వారిని తిరిగి లేపడం కూడా అధికారము ఇయ్యబడింది అనేది ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు. ఈ మాట మనం చూసినప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు ఆ ప్రతిమకు నమస్కారము చేయలేదు కనుక
వారిని నాశనం చేయడానికి ఆ దినపు రాజు ఏం చేశాడంట, అగ్నిగుండములో ప్రాణము తొనికిని పడేసినాడు. ప్రాణంతో పడేశారు. కానీ దేవుడు వచ్చి వారిని కాపాడుకున్నాడు. తమ దేవుని కాకుండా, తమ దేవుని పూజించకుండా ఏ విగ్రహమును పూజించినా అది నిషిద్ధమైన సంగతి వాళ్ళు ఎరిగిన వాళ్ళై, మనం అలా చేయకూడదని సంగతి ఎరిగిన వాళ్ళై ప్రభుకే నమస్కారం చేయాల అనే విషయాన్ని బట్టి వాళ్ళు బతికిపోయినారు. కానీ ఈ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేసిన వాడు ఖచ్చితంగా అతనితో పాటు అగ్నిగుండములో ప్రాణములు వారు కోల్పోతారన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అంటే ప్రపంచాధినేతను అతని విగ్రహాన్ని పూజించని వారిని వధించాలనే ఆజ్ఞ బయలుదేరుతుంది. అంటే క్రీస్తు విరోధిని ఎదిరించే అనేక మంది యేసుకు నమ్మకంగా ఉంటూ తమ విశ్వాసాన్ని బట్టి ప్రాణాలు కోల్పోతారు అనే మాట ఉంది. ఇవే అంతదినాలు అన్నమాట. అంతదినాల్లో ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని, యేసు ప్రభు దేవుడని నమ్ముతారో అలాంటి వారి ప్రాణాలు అప్పటికప్పుడే వాళ్ళు కోల్పోతారు. అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 19వ అధ్యాయంలో మనం చూస్తాము, వారిని తాను శిరఛేదనము చేసినట్టుగా మనం చూస్తాం, తలలు తెగ్గొచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకోసమే యేసు ప్రభు రాకముందే, శ్రమల కాలం రాకముందే యేసుక్రీస్తు నమ్మండి, సొంత రక్షకునిగా చేసుకోండి అనేది ప్రతి సంఘములో వినబడుతున్నటువంటి మాటలు. విడబడిన విశ్వాసులకు ఆ దినాల్లో ఈ శ్రమలు తప్పవు. ఆ దినాల్లో మారుమను పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎట్లా అవకాశం ఇస్తాడంటే, సంఘం ఎత్తబడింది, విశ్వాసులు లేరు, తన ఇంటివారు లేరు, సేవకుడు లేడు, ఆ సహవాసం లేదు, ప్రార్థన లేదు. కాబట్టి ఆ దినాల్లో యేసు ప్రభును నమ్ముకుంటే అప్పుడు నశించిపోతారు, శిరఛేదనం చేయబడతారు అన్నది వాక్యము మనం గుర్తు చేస్తుంది. ఈ మాట చూడండి, 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. అక్కడ ఈ విధంగా రాశాడు, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని అన్నాడు. హతసాక్షుల ఆత్మలు ఎక్కడున్నాయట? హతసాక్షుల ఆత్మ ఎక్కడున్నాయట? బలిపీఠము క్రింద చూచితిని అన్నాడు అనమాట. అంటే ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధించబడిరి అనే మాట వ్రాయబడింది. అంటే ఆ దినాల్లో ఇంకా పాపక్షమాపణ వల్ల ఉండవు, కానీ యేసుక్రీస్తును నేను నమ్ముకుంటున్నాను, నేను మీకు పూజ చేయను, లేదా మిమ్మల్ని సేవించను, మిమ్మల్ని నమ్ముకోను, ఈ ముద్ర వేయించుకోను అంటే చాలు, వెంటనే వాళ్ళు ఏమవుతారంటే చంపబడతారు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఏ విధంగా శిలువల దొంగ దేవుని రాజ్యం పోయినాడో ఆ విధంగా ఉంటుంది అప్పుడుకంగా. ఆ దినాల్లో ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ప్రభు కోసమే సాక్షిగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే మరి వారు ప్రాణాలు కోల్పోతారు అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. ఇదే మాటలే 14వ అధ్యాయం చూడండి, 12, 13 వచనాల్లో ఆ మాట కూడా కనిపిస్తుంది. 14వ అధ్యాయం 12, 13 వచనాల్లో చూస్తే, దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తూ ఉన్నాడు అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనొచ్చు పరిశుద్ధుల ఓర్పిందులో కనబడుతూ ఉంది. పరిశుద్ధుల ఓర్పిందులు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధులకు ఏముండాలా? క్రీస్తు నమ్మిన వారికి ఏముండాలా? ఓర్పు ఉండాలా, ఓర్పు ఉండాలా. ఇందులో కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులను రాయము అని యోహానుకు ప్రభువు చెప్పిన మాట
మనము గ్రహించుచు ఉన్నాం. సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇక క్రీస్తు విరోధి కేవలము 42 నెలలు మాత్రమే అధికారము చెలాయిస్తాడని ప్రకటన. ఈ కాలాన్ని 2 సార్లు రూఢిపరిచింది ప్రకటన గ్రంథం. ఈ మాట గుర్తు చేసుకుందాం. ఏంటంటే క్రీస్తు విరోధి కేవలం 42 నెలలు మాత్రమే అధికారము చెలాయిస్తాడు. దీని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, చివరి పుస్తకం రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయంలో మనకు ఈ మాట కనిపిస్తుంది. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-2 వచనాల్లో రాయబడిన మాట చూస్తే, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకియబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు అన్నమాట ఉంది. ఎన్ని నెలలంట? 42 నెలలు. ఏం చేస్తారు అన్యులు? పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని కాలితో త్రొక్కుదురు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. తర్వాతి మాట మనం ఆలోచన చేస్తే 13వ అధ్యాయము 4-6 వచనాల్లో 13వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చదివినప్పుడు ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. ఆ మృగమునకు అధికారం ఇచ్చి నందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడిందట. 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అది తన నోరు తెరిచిందట. దాదాపుగా 42 నెలలు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అధికారం ఇవ్వబడింది. అందుకే దాన్ని కొలత వేయద్దు అని యోహానుకు ప్రభువు చెప్పిన మాట మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం. ఇక మహావిపత్తు ప్రారంభం నుండి చివరి వరకు 3.5 సంవత్సరాలని దానియేలు మరోసారి చెప్పాడు. కాలములు అర్ధ సంవత్సరము అనే మాట ఉంది. కాలములు అర్ధ సంవత్సరము అనేటువంటి మాట బైబిల్లో మనం చూస్తాం. దీనిని దేవుని వాక్యము మనకు చెప్తున్నట్టుగా దీనిని ఇట్లా అన్నాడు. ఆ మాట చదివి మనము ఈ దినము ముగించుకోవచ్చు. చూడండి, ప్రకటన గ్రంథం 11:2లో రాయబడిన మాట మనం చదువుకున్నాం కాబట్టి మరోసారి మాట చదువుదాం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అనే మాట కనిపిస్తుంది. అది అన్నులకి ఇవ్వబడిందంట. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో తొక్కిరి. అంటే ఇవి కాలములు అర్ధ సంవత్సరము అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది 3వ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక 4వ మాటకు వచ్చేస్తే కనుక క్రీస్తు విరోధి యెరూషలేముపై మరి ఆధిపత్యము జరిపే 3.5 సంవత్సరాలలో అన్యజనులు పట్టణాన్ని కాళ్ళ కింద త్రొక్కడం వాళ్ళు కొనసాగిస్తారు అన్నదే దేవుని వాక్యం చెబుతుంది. వాళ్ళు పరిశుద్ధ పట్టణాన్ని త్రొక్కివేస్తారు. అది వారి కోసమై విడవబడింది అనేది వాక్యం చెబుతుంది. ఇవి మరి అతడు 1 వారము వరకు అనేక నిబంధన స్థిరపడమాట. 1 వారం అంటే 7 సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. 1 వారం అంటే 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అనేది దేవుని వాక్యం మనకు బాగా
గుర్తు చేస్తూ ఉంది. ఇందులో నుంచి మనము దాదాపుగా 4 విషయాలు విన్నాం. మిగతా 2 విషయాలు ప్రభుచిత్తమైతే మరలా మనము విందాం. ఈ లోపుగా ఇంకెవరైనా ప్రభు నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే గనుక ప్రభు నమ్మి మారు మనసు పొందితే మంచిది. ఎందుకంటే విడబడిన తర్వాత, సంగమెత్తబడిన తర్వాత ఆ దినాల్లో శ్రమ అంత ఇంత కాదనేది మనము గుర్తుంచుకుంటున్నాం. అందును బట్టి మరి సాతాను బయలుదేరి వచ్చినప్పుడు తన పని తాను జరిగిస్తాడు. ఆ తర్వాత ప్రభు నమ్ముకోవడానికి ఆ దినాల అవకాశం ఉంటుంది, కానీ ఇంత సులువుగా ఉండదన్నమాట. అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు నీకోసమే చనిపోయి సమాజ తెలిసిన ప్రభువును సొంత రక్షకునిగా చేసుకుంటే ఆ బాధలు, ఆ ఇబ్బందులు తప్పుతాయి. ప్రభు వస్తే నువ్వు పరిశుద్ధులతో కలిసి ప్రభు రాజ్యానికి చేరుకుంటావు. అలాంటి కృప, ధన్యత దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే వాక్యము వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ, మరొక అంశంతో మేము మరలా కలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.